శ్రీ గురుభ్యో నమ. దిగంబర దిగంబర దత్తా దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీ నరసింహ సరస్వతి. ఎంతో ఆనందం అండి నిజంగా. ఈ దిగంబర దత్తా దిగంబర దిగంబర అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే ఈ వస్త్రాలు లేకుండా వ్యక్తులు మన దిగంబరుడు అంటాం కదా. నాకు అది కాదేమో అనిపిస్తుంటుంది ఒక్కోసారి. దిగంబరుడు అంటే లేకపోవడం కదా, వస్త్రాలు లేకపోవడమా, లేకపోతే మనలో ఈ కష్టాలన్నీ మలినములు ఉన్నాయి కదా అవన్నీ తొలగించేవాడు దిగంబరుడా? జయ గురుదత్త. ఆ ఒక్క మాట సరిపోతుందని మన జీవితాన్ని మార్చేసేది. మర్చిపోయాను, మార్చేయటం అంటే గుర్తుకొచ్చింది. ఈ మధ్యన కొంతమంది వ్యక్తులు అదే గురువులు, అదే మాలాంటి వాళ్ళు అనుకోండి, ఏదైనా ఒక సమస్య వచ్చేసరికి వాళ్ళు వెంటనే చెప్తున్నారు 16వ అధ్యాయం చేయండి మీకు ఈ తొలగిపోతుంది, 14వ అధ్యాయం చేయండి ఈ తొలగిపోతుంది అని. ఈ 13వ అధ్యాయానికి లేదా 16వ అధ్యాయానికో లేదా 18వ అధ్యాయానికో ఉన్న ప్రత్యేకతలు ఏంటి? ఎందుకు అవే చదవమంటున్నారు? ఈ నిన్న నాకు ఒక భక్తురాలు ఫోన్ చేశారు, నాకు అనారోగ్యంగా ఉంది కాబట్టి నన్ను ఒక 13వ అధ్యాయం పారాయణ చేయమన్నారు. ఇప్పటికే ఇంచుమించు 16 సార్లు పైన అయిపోయిందండి. ఈ అనారోగ్యం తగ్గలేదు అని. అప్పుడు అడిగాను, 13వ అధ్యాయం 16 సార్లు చేసావు కదా, అందులో ఏముందో చెప్పండి అని. అందులో ఎవరికో రోగం తొలగిపోతుందండి. ఎవరికో అంటే అని అడిగాను. అసలు ఏంటి అన్నాను. ఒకసారి ఉండండి గుర్తు అవుతారు. నేను ఒకటి చెప్తాను, మీరు ఎన్నిసార్లు పారాయణం చేసినా అందులో యొక్క విషయాలు మీరు అవగాహన చేసుకోకపోతే అనవసరం. గురుచరిత్ర చదువుతున్నా అనే విషయాన్ని చదువుతూ గురుచరిత్ర ఎవరు చదవకండి, అనవసరం. మీకు టైం వేస్ట్. గురుచరిత్ర పక్కన పెట్టేసుకొని దత్తాత్రేయుని తెలుసుకోండి సరిపోదు. 13వ అధ్యాయంలో ఉదర బాధ అనేది ఉంటుంది ఒక బ్రాహ్మణుడికి. ఎంత తినగానే ఆయన తట్టుకోలేడు. శ్రీ గురువు స్నానానికి వెళ్తున్నప్పుడు ఇతను ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటాడు. అప్పుడు వెంటనే శ్రీగురువు ఆపుతాడు, నాయన ఆగు అని. ఏంటనంటే, ఏం చెప్పండి, ఏ జన్మలో ఏదో పాపం చేసుకున్నాను, నేను ఈరోజు ఉదర బాధతో బాధపడుతున్నాను. ఎందుకో ఏ జన్మలో మళ్ళీ ఏదో పుణ్యం చేసుకుంటారు, మీలాంటి దర్శనం భాగ్యం కలిగింది ఈ టైంలో, నాకు ఈ బాధను నివారించండి అన్న. అప్పుడు అంటే ఈ చరిత్ర ఈ అధ్యాయం అంతా చెప్పాలంటే మనకి అసలు విషయం మనం పక్కదో పట్టినట్టు అవుతుంది. అప్పుడు ఆయన ఒక భక్తుడికి పురమాయిస్తాడు, నాయన ఇతను భోజనం పెట్టాను. అతను అడిగిపోతాడు. నేనైతే ఒక ముద్ద తింటేనే అతను తట్టుకోలేకపోతున్నాడు, నన్ను ఇందు భోజనం పెట్టమంటారు అంటాడు. ఈయన శ్రీగురు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళటం, ఇందు భోజనం చేయటం. అక్కడ అతను ఆ భక్తుడికి ఒక సమస్య ఉంటుంది. ఏంటంటే ఆ సమస్య, రాజుగారు ఒక్కొక్కసారి ఒకళ్ళని బలిస్తూ ఉంటారు. ఈసారి నా వంతు వచ్చింది, నేను వెళ్ళాలి, ఒక రాక్షసుడికి బలివ్వాలి అంటే, నేను ఉన్నాను నువ్వు వెళ్ళు అంటాడు. ఇతను వెళ్ళటము, ఇతను ఒక శ్రీ గురువు ఉన్నాడని నమ్మకంతో ఆ రాజు దగ్గరికి వెళ్తాడు. ఆ బ్రహ్మ రాక్షసుడు అతను క్షేమంగా తిరిగి వస్తాడు. ఈ కథలో మొత్తం ఉన్న నీతి ఏంటి? శ్రీ గురువు ఉన్నాడు, ఆయన నాకు తగ్గిస్తాడు. అలాగే మరొక విషయం ఏంటంటే ఉదర బాధ, అతను ఆత్మహత్య చేసుకున్నాడు. నీ జీవితంలో చివరి టైంలోనైనా నిన్ను దత్తాత్రేయుడు ఆదుకుంటాడు. ఆ బ్రాహ్మణుడు ఆదుకోలేదా? ఎవరైతే నువ్వు పూర్తిగా శ్రీ గురువుని దత్తాత్రేయుడిని ఆదరిస్తావో, ఏ విధంగా అయితే ఆ ఉదర బాధ ఉన్న బ్రాహ్మణుడికి ఆత్మహత్య చేసుకునే టైంలో దత్తాత్రేయుడు శ్రీ గురువు రక్షించాడో, నిన్ను ఆ రకంగా రక్షిస్తాడు. నువ్వు సహనం కోల్పోదు, సహనం కోల్పోకపోతే ఏ విధంగా ఆ ఉదర బాధను ఆ బ్రాహ్మడికి తీసేసాడో నిన్ను రక్షిస్తాడు. ఏ విధంగా అయితే ఆ రాజుగారు బ్రాహ్మణులను బలి చేస్తాడు, రాక్షసులకు బలిస్తానన్నాడో, ధైర్యంగా శ్రీ గురువు ఉన్నాడని ధైర్యంతో ఆ రాజు దగ్గరికి రాజ్యానికి వెళ్ళాడో,
ఎలా క్షేమంగా తిరిగి వచ్చాడో నీవు ఆ కష్టాల నుంచి నువ్వు బయటపడతావు. దీనికోసం రెమెడీలు చేయకండి. ఎవరో కాషాయ రంగు బట్టలు వేసుకున్న వాళ్ళందరూ కూడా నీలో ఉన్న దోషాన్ని తొలగించలేరు. పచ్చ నోట్లతో మీ జీవితాన్ని మార్చలేరు. మార్చేవాడు ఒకడే, కాషాయధారిని శ్రీపాద శ్రీవల్లభుడు ఒకడే. రాబోయే జన్మ రాబోతున్నాడు శ్రీపాద శ్రీవల్లభుడు. అప్పటికి మనమంతా కూడా శ్రీపాద వల్లభుడు యొక్క భక్తులుగా తయారు కావాలి. ఆయన ఒక్కడ మాత్రమే రక్షించగలరు. దత్త భక్తులు అందరూ కూడా నేను చెప్పేది ఒకటే. చాలామంది గురు చరిత్ర చాలా కాలం చదువుతున్నారండి, శ్రీపాద వల్లభుడు చరిత్ర చాలాసార్లు చదువుతున్నారండి. ఎందుకు మీరు అసలు చదవకండి. సరైన అవగాహన లేకుండా దత్త చరిత్రలు చదవటం ఎందుకు? మీ అందరి కోసం నేను ఈ యూట్యూబ్ ద్వారా చాలామంది అనుకుంటారు విపరీతమైన కాసులు పండించేసుకోవాలి నేను అని. నాకు చిన్న సెల్ ఫోన్, నా భార్య పట్టుకుంటుంది, నేను వీడియో చేస్తుంటాను. ఎందుకంటే శ్రీపాద వల్లభుడు నాకు స్వయంగా నాకు ఒక బాధ్యత చెప్పారు. ఆ బాధ్యత ఏంటంటే అస్సలైన సిసలైన గురువుని నమ్మేలాగా గురు భక్తులు తయారు చేయాలి అని. పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేవాళ్ళు శ్రీపాద శ్రీవల్లభుడు యొక్క భక్తులు కాదు. పెద్ద పెద్ద పూజలు చేసేవాడు శ్రీపాద శ్రీవల్లభుడు అసలైన భక్తులు అని కాదు. అంటే వాళ్ళు కాదని అట్లా అలాంటి వాళ్ళే కాదు, సాధారణ వ్యక్తులు కూడా శ్రీపాద శ్రీవల్లభుడు ఉంటారు. మన అసలు సిసలైన శ్రీపాద శ్రీవల్లభుడు చూద్దాం. నాకు ఎవరైనా ఫోన్ చేసేవాళ్ళు భక్తులకు నేను చిన్న మనవి చేస్తాను, నేను ఎటువంటి మంత్ర ఉపదేశము చేయను. మీరు చెప్తుంటే నేను వింటూ ఉంటాను. మీరు చెప్పండి నేను వింటాను, మీరు చెప్పండి నేను వింటాను. ఏ అద్భుతం జరుగుతుందో చూడండి. మీరు చెప్తేనే కదా నేను మీ నెగిటివ్ని తీసుకునేది. స్వామి అదే చెప్పారు నాకు, నేను అదే చేస్తాను. నా దగ్గర ఎటువంటి రెమెడీలు ఉండవు. చాలామంది మొన్న అవధూత గారు అని పిలిచారు, దయ ఉంచి అవధూత అని పిలవకండి. సద్గురువు గారు అని ఎవరో పిలుస్తున్నారు, నన్ను దయ ఉంచి ఎవరు సద్గురు అని పిలవకండి. నేను గురువు అనుకో కూడా ఉన్నా పర్లేదు, నాకు ఇష్టం. ఎందుకంటే ఆయన ఒక విషయాన్ని 10 మందికి పంచమన్నారు. నన్ను ఒక ప్రచారకుడిని మాత్రమే, కేవలం ఒక ప్రచారకుడిని మాత్రమే. ఈ వీడియో 10 మందికి వెళ్ళితేనే అందులో వాళ్ళు ఒక 10 మందిలో 3 మారారనుకో సరిపోతుంది. మొత్తం అంతా ఒంట్లో బాగోలేదండి ఆవిడకి. ఒక ఆవిడకి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక శ్రీపాద శ్రీవల్లభుడు యొక్క గురువుగారట ఆవిడ ఎవరో నాకు తెలియదు. 3 సంవత్సరాల నుంచి ఆవిడ అనేకమైన రెమెడీలు చేస్తున్నారట, ఎక్కడ అనారోగ్యం పోలేదట. ఆవిడ ఏడుస్తూ నాకు ఫోన్ చేసింది. నాకు చాలా బాధ కలిగింది. అసలే అనారోగ్యం, ఈలోపు ఆర్థికంగా మానసికంగా ఎందుకండి వాళ్ళని అలా బాధ పెట్టడం? వాళ్ళు అలా బాధపడి ఏదో రోజు శ్రీపాద వల్లభుడికి దూరం అవుతారు. వీళ్ళ శ్రీపాద శ్రీవల్లభుడి యొక్క ప్రచారకులు. మనం చేయలేని పని మనం చేస్తామని ఎందుకు చెప్పుకోవాలి? నేను ఒకటే చెప్తా, నా దగ్గరికి వచ్చిన అందరికీ సమస్యలు పోతాయని నేను చెప్పను, కానీ నీకు మనశ్శాంతిని ఇవ్వగలను, నీకు ఉపశమనం కలిగే మార్గాన్ని ఇవ్వగలను. నా గురువు చెప్తున్నాడు, నీకు ఉపశమనం కలిగే మార్గాన్ని ఇవ్వగలను. నువ్వు కంగారకుండా పడకుండా ఉంటే, నువ్వు సహనంతో ఉన్నట్లయితే, ఆ సహనం కోల్పోకుండా ఉంటే, ఆ సహనంతో తెచ్చుకోకుండా ఉంటే, నీలో నీ యొక్క ప్రతి ఒక్క మైనస్ నాకు నువ్వు చెప్పగలిగితే, నేను దాన్ని స్వీకరించి నీకు పాజిటివ్ వైబ్రేషన్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ మేడిచేటి దగ్గర దానికి మీరు రెడీగా ఉండండి. నేను సూటిగా చెప్తా, ఎవరికైనా సరే, నేను మేడిచెట్టు కింద రెడీగా కూర్చుని ఉన్నాను. మధ్యాహ్నం 12 గంటలతో కరెక్ట్గా మాట్లాడుతున్నాను మీతో వీడియో చేసి. మీరు రెడీగా ఉన్నారా? మీ యొక్క సమస్యలను తీర్చుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? ఎటువంటి సంకోచం ఉండకుండా, ఎటువంటి దురాలోచన లేకుండా డైరెక్ట్గా నాతో మాట్లాడండి. నేనే వింటాను స్వయంగా. మీ సమస్యలు నేను పరిష్కారం చూపిస్తాను, కానీ ఈ రోజు కాదు.
మనందరికీ మంచి మార్గం చూపించడానికి రెడీగా ఉన్నాడు ఈయన. ఇంకా ఏ రోజుకి ఆ రోజు వీడియోలు చేస్తూనే ఉంటాను నేను. శ్రీపాద వాళ్ళ పడి మాయలో ఆయన మాయ అనే ఒకటి ఉంది కదా, ఆ మాయ నుంచి బయటకు తీసుకొచ్చి మిమ్మల్ని శ్రీపాద వాళ్ళ యొక్క పాదాల దగ్గర వదిలేస్తాను. అదే నా బాధ్యత. అప్పటి వరకు నేను నిద్రపోయేది లేదు. విపరీతమైన ప్రచారం చేయడానికి నేను రెడీగా ఉన్నాను. నేను ఊర్ల మాట తిరగలేను, ఎందుకంటే నాకు ఆర్థిక స్తోమత లేదు. ఈ చిన్న సెల్ ఫోన్తో, ఒక భక్తురాలు ఇచ్చిన ఫోన్తో నేను ఈ వీడియోలు చేస్తాను. ఎంతో కొంతమంది మారుతారు. దయ్యం ఉంచి శ్రీపాద వాళ్ళ కూడా పేరు చెప్పి రెడీమేడీలు అని అవని ఇవన్నీ సొమ్ములు పెట్టి ఖర్చు పెట్టి స్వామి వారికి దూరం కాకండి. డైరెక్ట్గా మన స్వామితోనే మాట్లాడదాం. ప్రతి వాళ్ళతో ఆయన మాట్లాడతారు. ఆ భాగ్యాన్ని నేను కల్పిస్తాను మీకు. నాకు మీరు అందరూ కూడా సహకరించండి. జయ గురుదత్త.